హాయ్ బ్రో. హాయ్ బ్రో. గేమ్ చేంజర్ ట్రైలర్ చూసారా? చూసానన్న. ఎలా అనిపించింది? బాగున్నది మొత్తం. ఇంకా లైవ్ లో పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో రామ్ చరణ్ గారు ఎరగదీశారు, మామూలుగా లేదు. సో ఆయన పరిపాలన అలాగే ఉంది, ఈయన సినిమాలో ఈయన స్టైల్ కూడా అలాగే ఉంది. నాకు సిమిలారిటీ అనిపించింది. ఎందుకంటే ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కదా, సో ఇద్దరిని కలిపి అట్లా నాకు ఇద్దరిని ఒకే సినిమాలో చూసినట్టు అనిపించింది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ సినిమాలో చూసినట్టు అనిపించింది. ఇప్పుడు రేపు సినిమా రిలీజ్ అవబోతుంది, అసలుకి హిట్ అవుతుంది అంటారా? కన్ఫామ్ గా డెఫినెట్లీ హిట్ అవుతుంది అన్న. నాకు ముందు దాకా ఒక ఎక్స్పెక్టేషన్ ఉండేది, అరే సినిమా ఫస్ట్ ఇండియన్ 2 ఫ్లాప్ అయింది కదా, ఏంటి ఇది అన్నట్టుగా క్లమ్జీ చేస్తాడే మళ్ళీ. చాలా రోజుల తర్వాత ఆచార్య ఫ్లాప్ అయింది. సో త్రిబుల్ ఆర్ తర్వాత ఆయనకు సరైన హిట్ లేదు. ఇన్ని సంవత్సరాలు దాని మీద కష్టపడ్డాడు. ఏం జరుగుతున్న ఒక మెంటాలిటీలో ఉన్న నాకు ఆ ట్రైలర్ మొత్తం మార్చేసింది చెప్పాలంటే. అసలు విజువల్స్ కానీ అదంతా నిజానికి ఆ సాంగ్స్ అవి రిలీజ్ చేసినప్పుడు ఈ అమ్మాయి ఎక్కువ డబ్బులు తగిలేసిరని అనుకున్నాం, కానీ న్యాయం చేసిరని నాకు ఇప్పుడు ఆ ట్రైలర్ ద్వారా అర్థమైంది. సినిమా కూడా ఇంకా మంచి హిట్ అయ్యి అందరి దాంట్లో ఒక మంచి పేరు తీసుకొచ్చి అసలు ఆ డబ్బు వేస్ట్ కాలేదు అని నిరూపిస్తుందని డిసైడ్ అవుతున్నా బ్రో. నేను ఎన్ని కోట్లు కలెక్షన్ చేయొచ్చు? గట్టి బ్రో ఒక 2000 నాకు నా ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. ఎందుకంటే ఆయన గ్లోబల్ స్టార్, ప్యాన్ ఇండియా మూవీ. సో ఖచ్చితంగా నాకు ఎక్స్పెక్టేషన్ అయితే ఖచ్చితంగా ఉంది. బట్ తెలుగులో బాలయ్య గారు, ఇప్పుడు వెంకటేష్ గారు కూడా పోటీ పడుతున్నారు కాబట్టి కొద్దిగా తెలుగులో కలెక్షన్ తగ్గిన, సో ఇంకా వేరే వేరే భాషల్లో గట్టి కలెక్షన్స్ వస్తాయి. తెలుగులో కూడా గట్టిగా వస్తాయి. బట్ 3 సినిమాలు ఉన్నాయి కదా, ఏది కూడా తగ్గదు నాకు తెలిసి. ఈ డాకు మహారాజ్ కానీ, సంక్రాంతికి వస్తున్నాం కానీ ఏది కూడా తగ్గదు. ఎందుకంటే మాస్ లో ఈ రామ్ చరణ్ గారు, బాలయ్య గారు పోటీ పడినా మొత్తం ఈ 2 సినిమాలు చూసిన వాళ్ళు ఖచ్చితంగా వెంకటేష్ గారి సినిమా చూస్తారు. అంటే అది ఫ్యామిలీ ఎంటర్టైనర్, మంచి ఫ్యామిలీ మూవీ. సో ఖచ్చితంగా డెఫినెట్లీ పెద్ద హిట్ అవుద్దని అనుకుంటున్నాను నేనైతే. నిన్నటి వరకు టికెట్ల రేట్లు పెంచకుండా ఇప్పటికిప్పుడు మల్టీప్లెక్స్ లోనేమో 150, నార్మల్ థియేటర్స్ లో 100 రూపీస్. దీనికి అసలు రేవంత్ రెడ్డి గారు మొన్నటి వరకు పెంచకుండా సైలెంట్ గా ఉన్నారు. పుష్ప 2కి ఏమో హై రేంజ్ లో హైప్ ఇచ్చారు పుష్ప 2కి, కానీ గేమ్ చేంజర్ కి నార్మల్ రేట్లు పెంచారు. దీని గురించి మీరేం చెప్తారు? దీని గురించి అంటే రాజకీయం అన్న, రాజకీయం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రాజకీయం అయితే కరెక్ట్ గా చెప్పాలంటే అటు పేదోళ్ళ మీద ఒక రకంగా, ఉన్నోళ్ళ మీద ఒక రకంగా, ఆర్టిస్టుల మీద ఒక రకంగా, అంటే నిజానికి ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరిని దెబ్బతీస్తున్నాడు అన్న. ఇప్పుడు కొంతమందికి పని లేకుండా చేసి, కొంతమందిని సోమవారబోతులు చేసి, నిజానికి సన్న బియ్యం ఇస్తాడంట, ఫ్రీ బస్సులు అంట, జనాల్ని సోమవారబోతులు చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు. ఇంకోటి చూసుకుంటే సడన్ గా టికెట్ రేట్లు పెంచడం. ఇప్పుడు మొన్నటి దాకా ఆవిడ చనిపోయిందని చెప్పి బెనిఫిట్ షోలు వద్దన్నాడు, టికెట్ రేట్లు పెరగవన్నాడు. సో లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ రాజకీయం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వచ్చే సినిమా వెళ్ళి మాట్లాడిన దానికి లాస్ట్ టైంలో అట్లా పెంచేసి ఏదో, ఇప్పుడు నిజానికి ఏంటంటే రాజకీయం అన్న, మొత్తానికి డబ్బు పరంగా నడుస్తుంది. ఆయన పరిపాలన అయితే చాలా వరకు రాంగ్. మళ్ళీ నెక్స్ట్ టైం కేసీఆర్ వస్తారని అందరు అనుకుంటున్నారు. సో ఈ విషయం గురించి ఆలోచిస్తే కనుక ఆయన రాజకీయం, ఆయన అంటే అధిక అంటే అంటారు కదా అధిక బుద్ధి, అంటే ఏమంటారు, జనాల దాంట్లో మంచి పేరు తెచ్చుకోవాలని ఒక ఆలోచనతోనే టకటక ఏదో చేస్తాడు. మళ్ళీ అది నలుగురికి నష్టం తీసుకొస్తుంది తప్ప లాభం అయితే తీసుకొస్తలేదు. సో ఫ్రీ బస్సులు అన్నాడు, ఆటోలకు నష్టం జరిగింది. అసలు డీజిల్ ఆటోలు, గ్యాస్, డిస్ట్రిక్ట్ బండ్లు అసలు హైదరాబాద్ లో నడవద్దంటుండు. అసలు చుట్టుపక్కల నుంచి వచ్చి బతికేటోళ్ళ సంగతి ఏంది అసలు? ఇప్పుడు ఈ ఆటో డ్రైవర్లు ఇవి లేకపోతే కూడా అసలు వాళ్ళ ఫ్యామిలీ పరంగా, ఇప్పుడు ఆటో డ్రైవర్లు బతకలేరు. సో ఆటో డ్రైవర్ లేకపోతే ఓన్లీ ఆర్టీసీ మీదనే హైదరాబాద్ నడవాలంటే నడవలేదు. ఆటో డ్రైవర్లు ఉండాలి. సో వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, ఇండ్లు కూల కొడుతున్నాడు. సో నిజం చెప్పాలంటే చెత్త రాజకీయం చేస్తుందన్న. ఆ రాజకీయంలో ఇది ఒక పార్ట్ సినిమాలది. పాప ఆయన సీఎం సీట్ లో కూర్చోవడం వల్ల వీళ్ళందరూ రెస్పెక్ట్ ఇస్తున్నారు, కానీ మామూలు జనాలు అయితే రెస్పెక్ట్ ఇవ్వద్దు. ఇటు సైడ్ జూబ్లీ సైడ్ వస్తే ఖచ్చితంగా రాళ్లతో కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అన్న. హలో, హాయ్. ఏది బ్యాగ్ ఏంది? బ్యాగ్ ఈ బ్యాగ్ లో గేమ్ చేంజర్ సినిమాకి టికెట్లు ఉన్నాయి. ఈ బ్యాగ్ లో ఇంచుమించుగా సుమారు ఒక 10,000 టికెట్లు తగ్గున్నాయి, 50,000 టికెట్లు తగ్గున్నాయి. ఇందులో ఎవరికి ఇస్తావు? నేనే కొన్నా. ఎందుకు? ఈ టికెట్లు ఎవరికి ఇస్తానంటే రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం ఇస్తా, లేని వాళ్ళకి మాత్రం ఇస్తా ఈ టికెట్లని. ఈ బ్యాగ్ లో ఉన్న టికెట్లని ఇస్తా, లేనోడికి మాత్రమే. ఎంత పెట్టుకున్నావు? కొన్నా, ఎంతో పెట్టుకున్నా. నీకు ఎందుకు చెప్పాలి చెప్పు? ఎంతో. రామ్ చరణ్ ఫ్యాన్. నువ్వు రామ్ చరణ్ ఫ్యాన్, కానీ లేనోడికి అని చెప్పిన పరిస్థితి బాగుంది. నీకేం బాగా ఉంటుంది చూడు, మంచి బట్టలు వేసి బాగుంది, ఇది వాచ్ వేసి కడతలేసి, నీ పరిస్థితి అంత బాగుంది. ఒకటంటే ఇంకా సినిమా రేపే వస్తుంది, ఇంకా గేమ్ చేంజర్ సినిమా రేపే వస్తుంది అనమాట.
ఇంక ఈ ఒక్క రోజు మాత్రం ఓపిక పట్టండి. ఇంకా రేపు సినిమా ఉంటుంది చూడు. ఇంకా ఇప్పటికీ అమెరికాలో, చైనాలో, జపాన్లో, దుబాయ్లో సినిమా రప్పాడించేస్తుంది. కాబట్టి ఇంకా రేపైతే వస్తుంది సినిమా. ఇంకా సినిమానైతే ఎవడు ఆపలేడు, ఎవరి తర్వాత కాదు. ఇంకా ఎన్ని కోట్లు వసూలు చేయొచ్చు సినిమా? చెప్పాను కదా, ఇప్పుడు మొన్నంతా ఒక 50 కోట్లేమో అనుకున్నా. కానీ అమెరికాలో, చైనాలో, పక్క దేశాల్లో ఉన్న రెస్పాన్స్ ని బట్టి ఇప్పుడు 1,00,000 కోట్లు కూడా రావచ్చేమో అని నాకెందుకో టార్గెట్. ఇంకా 1,00,000 కోట్లు టార్గెట్ అంతే. 1,00,000 కోట్లు వస్తాయి అంతే, రావచ్చు కదా, వస్తాయి పక్క ఫిక్స్ అంతే. అందుకని టికెట్లు కూడా కొన్నా, సేఫ్టీ కొన్నా. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు కూడా పేదవాళ్ళు ఉన్నారు, రామ్ చరణ్ ఫ్యాన్స్. వాళ్ళు మరి టికెట్లు ఇస్తావా? అదే పేదవాళ్ళు ఉన్నారు, కరెక్ట్ కాదంట్లే. అందరి పరిస్థితి చూసేస్తాం థియేటర్ కాడ. ఇది ఒక థియేటర్ దగ్గర చెప్తా, సస్పెన్స్ లో పెట్టున్నా. అది ఏం థియేటర్ అనేది ఈ రోజు కరెక్ట్ గా రాత్రి 12 గంటలకి ఆ సస్పెన్స్ తీస్తా. మళ్ళీ ఇంకొక వీడియో పెడతా, ఆ వీడియోలో చెప్తా. అది కరెక్ట్ గా ఇంకో రాత్రి 12 గంటలకి ఇందులో ఉన్నాయి ఈ టికెట్లన్నీ ఈ టికెట్లన్నీ పనిచేస్తున్నా. ఎందుకు వద్దు డేంజర్. ఓడియుడు వచ్చి లాక్కుంటాడు ఆ టికెట్లు. ఇంకా వద్దు చూపించకూడదు, ఎవరు చూపి టికెట్లు అయితే ఉన్నాయి. అది లెక్క. కాబట్టి ఇంకా సినిమా అయితే ఇప్పటికే ఇంకా దుమ్ము రేపేస్తున్నట. ఇంకా ఇప్పుడు అసలు ఇప్పటిదాకా తెలుగు సినిమా పరిశ్రమలో కాదు, ఇండియాలోనే యావత్ భారతదేశంలో వరల్డ్ వైడ్ లో కూడా ఇలాంటి సినిమా రాలేదని చాలా మంది చెప్తున్నారు. బయట దేశాల్లో కూడా చూడు, ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు ఈ సినిమాని మించిన సినిమా లేదు. రామ్ చరణ్ సినిమా కంటే బాలకృష్ణ సినిమా ఎక్కువ బాగా ఆడుతుందని ప్రజల్లో బాగా నాటుకుపోయి. ఒక మాట ఒక రామ్ చరణ్ ఫ్యాన్ గా నువ్వేం చెప్తావు? ఇప్పుడు సినిమాలు ఆడతాయి, కరెక్ట్ కాదంట్లే. అన్ని సినిమాలు ఆడాలి. రామ్ చరణ్ ఒక్కడి సినిమా కాదు, మిగతా వాళ్ళు బాలకృష్ణ సినిమా ఆడాలి, వెంకటేష్ సినిమా ఆడాలి. ఎవరైనా సంక్రాంతికి ఇంకెవరైనా సినిమా, చిన్న హీరోలు, పెద్ద హీరోలు ఎవరు వచ్చినా ఆడుద్ది. కానీ ఆ సినిమా కంటే ఈ సినిమా బాగా ఆడుద్దని ప్రజల్లో, ఐ మీన్ ప్రేక్షకుల్లో బాగా ఉంది. దాని గురించి జై బాలయ్య అంట, జై బాలయ్య అంట. నేను కాదంట్లే. ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్ బాలకృష్ణ సినిమా కూడా చూస్తారు, బాలకృష్ణ ఫ్యాన్స్ రామ్ చరణ్ సినిమా కూడా చూస్తారు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే జై బాలకృష్ణ, వెంకటేష్ ఏం కాదు. ఇక్కడ ఏంటంటే సినిమా హీరో మీద అభిమానం. కానీ ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ దేనికంటే పెరుగున్నాయి మొదటి నుంచి. ఎందుకంటే ఈ సినిమా బడ్జెట్ 400 కోట్ల పైన అయింది. పైగా ఇది ప్యాన్ వరల్డ్ సినిమా. కానీ బాలకృష్ణది ప్యాన్ ఇండియా సినిమా కాదు. అది ఏదో మన స్టేట్ లో వేస్తారు, ఇంక పక్క స్టేట్ లో వేస్తారు, ఏదో చెప్పలేం. కాబట్టి ఏంటంటే బాలకృష్ణ మొదటి నుంచి ఏంటంటే ఆయన పెద్ద హీరోనే. బాలకృష్ణ, వెంకటేష్ కానీ ఎవరైనా పెద్ద హీరో. కానీ రామ్ చరణ్ ఏంటంటే ఆయన గ్లోబల్ స్టార్. ఆయన గ్లోబల్ అంటే ఏంది చెప్పాను కదా, గ్లోబల్ అంటే అది ప్రపంచంలో స్థాయి ఉన్న హీరోనే గ్లోబల్ స్టార్ అంటారు. కాబట్టి ఇప్పటిదాకా మనం ఎంతో మంది స్టార్లు చూసాం. మెగాస్టార్ చూసాం, పవర్ స్టార్ చూసాం, స్టైలిష్ స్టార్ చూసాం, ఇంకా రకరకాల స్టార్లు చూసాం, ఇంకా రేపర్ స్టార్ చూసాం, సూపర్ స్టార్ చూసాం, అందరి స్టార్లు చూసాం. కానీ గ్లోబల్ స్టార్ ని నువ్వు ఎక్కడ చూసావా, విన్నావు పేరా? ఈ ప్రపంచంలో అమెరికాలో కానీ, చైనాలో కానీ, జపాన్ లో, ఆస్ట్రేలియాలో, బ్యాంకాక్ లో ఎక్కడికైనా పోవు, ఏ దేశంలో పోయి నువ్వు గ్లోబల్ స్టార్ అనే పేరు విన్నావా? వినలా. కాబట్టి ఈయన ఒక్కడే గ్లోబల్ స్టార్. ఈయన అందరికీ చెప్తారా, చూసే వాళ్ళందరూ వరకు మెగా పవర్ స్టార్ గా ఉన్నారు రామ్ చరణ్. ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా ఉంటానికి అసలు ఎందుకు పెట్టుకున్నారు? ఏంది అసలు? పెట్టుకోవాలా, ప్రజలే ఇచ్చారు. ప్రజలు ఎవరైనా స్టార్ చేసేది ఎవరో జనాలు, ప్రజలు చేస్తారు. సినిమాలో నటించాలా, నటించిన సినిమా ప్రజలకు నచ్చితే అప్పుడు జనాలు అంటారు. కాబట్టి అందుకు గ్లోబల్ స్టార్ అయ్యాడు. కానీ నువ్వు నేను ఇస్తే కాలా. అల్లు అర్జున్ పెట్టుకున్న తర్వాత గ్లోబల్ స్టార్ గా రామ్ చరణ్ పెట్టుకున్నాడు అని అందరూ అంటున్నారు. అనుకోండి, అనేవాడు ఎన్నన్నా అంటాడు. అనేవాడికి ఏమని చెప్పు, ఓడి నోరేం పోయా. ఇక్కడ మాట్లాడుతుంటే ఎవడో ఒకడు వచ్చి మధ్యలో మాట్లాడటం, ఓడికేం అంటాడు. దారిని పోయేవాడు 100 రకాలుగా అంటాడు. దారిని పోయేవాళ్ళు అందరూ అంతే. దారిని పోయేవాళ్ళ మాటలు అయితే పడుచుకుని లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆయన రామ్ చరణ్ ఆయన దేవుడైనా అంతే. ఆయన ఎవరికైనా సరే అభిమానులకి, మాలాంటి వాళ్ళకి ఇంకా దేవుడు అయితే. ఎవడైనా సరే సినిమా తక్కువ చేసి మాట్లాడితే ఇంటికి వచ్చి మరి కొడతాం అంతే. ఫ్యాన్స్ అందరూ ఇంటికి వచ్చి మరి కొడతాం. దయచేసి సినిమా చూడండి, ఆదరించండి, అభిమానించండి. అంతేగాని తక్కువ చేసి మాత్రం మాట్లాడకండి. అది నేను మెగా ఫ్యాన్, పెద్ద ఫ్యాను. నేను అల్లు అర్జున్ కూడా ఫ్యాను. నేను రామ్ చరణ్ ఫ్యాన్ని. నేను రామ్ చరణ్ పెద్ద ఫ్యాన్ని, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని, చిరంజీవి ఫ్యాన్ని, అల్లు అర్జున్ కూడా ఫ్యాన్ని. అల్లు అర్జున్ కూడా నేనే ఫ్యాన్. కాబట్టి అందరం ఫ్యాన్సే. నువ్వు కూడా కదా అంతే. నువ్వు ఫ్యానే. నేను కూడా అందరికీ నీలాగే. అసలు సినిమా హీరోకే నేను పెద్ద ఫ్యాన్ని. నువ్వు సినిమా తీసినా కూడా నీకు నేను ఫ్యాన్ అయిపోతా. చెప్పాను కదా. ఎందుకంటే నాకు సినిమా అంటే నాకు అభిమానమా. అవును, ఇప్పుడు నేను సంపాదించిన దాంట్లో సినిమా వాళ్ళు బతకాలనే టికెట్ కొంటున్నా, 10 మందికి టికెట్లు పంచుతున్నా. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా బాగా ఆడుతుంది.
ప్రపంచ స్థాయిలో ఈ సినిమా బాగా ఆడుతుంది, 1,00,000 కోట్లు కొడుతుంది. ఇంకా ఆయన ముందు ముందు పెద్ద పెద్ద సినిమా తీస్తాడు. తీసిందే కాకుండా చిత్ర పరిశ్రమ మొత్తం బాగుపడుతుంది. అది చెప్పు ఏదే? ఇప్పుడు ఎన్ని టికెట్లు ఉన్నాయి అంటే మొత్తానికి? చెప్పాను కదా, దాదాపు దీంట్లో ఒక 50,000 టికెట్లు తక్కువ ఉన్నాయి. 50,000 టికెట్లు ఎంత అయినాయి? అయిందిలే, ఖర్చు అయింది. అది వద్దు అని చెప్పకూడదు అన్నది. ఇప్పుడు నిన్న ఏమన్నావు నువ్వు? నేను కటిక పేదవాడిని అన్నావు. మరి అన్ని టికెట్లు ఇప్పుడు ఎట్లా కొన్నావు అసలు? దీని అంతటికి ఒక టీం ఉంది. ఒక టీం అంతా అందరూ కలుసుకొని మాట్లాడుకొని చేస్తున్నాం. మంచి పని చేస్తున్నాం. ఫ్యాన్స్ అందరూ దయచేసి చూడండి, ఇది ఒక మంచి పని. మంచి పని చేస్తున్నాం కదా, అంతే కదా. సినిమా టికెట్ ఇవ్వడం మంచి పనే కదా. చెప్పు, అవును, మాట్లాడు. మంచిదే, నేను కాదనలేదు. నేను చేస్తానా? మంచిదే. అందుకనే సినిమా టికెట్లు పంచడం మంచి పని. ఎంతకంటే మంచి పని వేరొకటి లేదు దేశంలో. ఇదే మంచి పని. ఇదో మొయిలా పోతున్నా ఇంత బోరి ఊరా బరువుయా ఓపెన్ చేస్తాను. వద్దు. ఈ మూడు అందులో లాక్కునే చుట్టుపక్కల జనాలు చూడేస్తున్నారు. నాకు నమ్మకం లేదు దాంట్లో టికెట్లు ఉన్నాయి. చుట్టుపక్కల జనాలు ప్రజలు పోయామా అందరూ. నాకు నమ్మకం లేదు దాంట్లో టికెట్లు. నీలాంటోళ్ళే చుట్టుపక్కల నీలాంటోడే అందరూ వచ్చి పెరుక్కునేస్తారు. కుకూరదు. సినిమా రాత్రి 12 గంటలకి అన్ని చెప్తా మొత్తం ఉంటది. రేపు మార్నింగ్ 6 గంటలకి 10 గంటల షోకి మాత్రం ఇస్తా టికెట్లని ఫ్రీగా. కాబట్టి ఈలోగా ఏం మాట్లాడదు లేక. చెప్పు ఏందేక? అంతేలే, టికెట్ల మ్యాటర్ మాత్రం ఏం లేదండి. ఓకేనా? అంతే. సినిమా అందరూ చూడండి. జై పోస్టర్, జై మెగాస్టార్, జై మెగా పోస్టర్, జై బాలయ్య, జై బాలయ్య, జై స్టైలిష్ స్టార్, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై వెంకటేష్. హాయ్ అండి. హలో. గేమ్ చేంజర్ ట్రైలర్ చూసారా? చూసాను. ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఏం నచ్చింది అంటారు? ఆయన యాక్టింగ్ బాగుంది, డైలాగ్స్ కూడా బాగున్నాయి. ఓకే, శంకర్ గారి డైరెక్షన్ ఎలా ఉంది? డైరెక్షన్ బాగానే ఉంది. ఓకే. అంటే రేపు రిలీజ్ అవబోతుంది, అసలు హిట్ అవుతుంది అంటారా, లేదంటే ఎన్ని కోట్ల కలెక్షన్ చేయొచ్చు అసలు సినిమా? ఒక 1000 కోట్ల వరకు రావచ్చు అనుకుంటున్నాను. బాగానే ఉంది, హిట్ అవుతుంది. అదే విధంగా పుష్ప 2 కంటే ఈ సినిమా ఎక్కువ కలెక్ట్ చేయొచ్చా? పుష్ప 2 కంటే కలెక్ట్ కాదు, 1000 crores లేకుంటే దాని కిందనే అవుతుంది. అదే విధంగా ఇప్పుడు సంక్రాంతి పరిలో 3 సినిమాలు ఉండబోతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం, అదే విధంగా డాకు మహారాజ్, ఇప్పుడు గేమ్ చేంజర్. ఈ 3 మూవీస్ లో ఏ మూవీ హిట్ అవ్వచ్చు? గేమ్ చేంజర్. ఎందుకని? అది కొంచెం బాగుంది, సినిమా ట్రైలర్ మొత్తం బాగున్నాయి. సో ట్రిపుల్ యాక్షన్ తో వస్తున్నారు కాబట్టి ఆయన పోలీస్ గెటప్ వేశారు, అది కూడా చాలా బాగుంది. సో దాని వల్ల హిట్ అవుతుంది అనుకుంటున్నాను. డాకు మహారాజ్ ట్రైలర్ చూసారు మీరు? చూసాను. ఈ రెండిట్లో కంపారిజన్ చేస్తే ఏది బాగుంది ట్రైలర్ అసలు? గేమ్ చేంజర్ బాగుంది. డాకు మహారాజ్ బాలేదా? అది కూడా బాగానే ఉంది. సో అన్ని సినిమాస్ హిట్ అవుతాయి అనుకుంటున్నాను. ఓకేనండి, థ్యాంక్ యూ.